ఎంజాయ్ బ్రోస్ పండగ. ఇంకా ఇక్కడ నుంచి అసలు సిసలైన సినిమా మొదలవబోతుంది. గట్టిగా లైక్ కొట్టి మొత్తం వీడియోని చూడండి. ఓకే, గన్నవరం నుంచి వంశీ నిలబెడతా ఉన్నాడు. వంశీ అరెస్టు వెనుక అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఎందుకు పుడతారో కూడా తెలియదండి. చట్టం అంటే వీరికి గౌరవం లేదు. ఇంతకన్నా ఇంకేం కావాలి? ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? రెడ్ బుక్ రాజ్యాంగంలో అసలైన రాక్షస పేజీ ఇప్పుడే ఓపెన్ అయిందా? నిరూపిస్తాను సార్. నెత్తి మీద కిరీటం ఉంటే దేవుడు, టోపీ ఉంటే పోలీస్ అని. మంచివాడు, సౌమ్యుడు, మనమే పిచ్చోళ్ళం అనుకుంటే మనకు మించిన పిచ్చోడు, నాకు మంచి స్నేహితుడు కూడా. ఆయన ఏం మాట్లాడాడు అనేటువంటిది ఒకసారి ఆయన బైట్స్ ప్లే చేయండి. ఏం కాదు కదా, లోకేష్ అంటే ఎవరని చెబుతారు, అరంజాన్ని టపామని చంద్రబాబు నాయుడు కొడుకు అంటారు. పొయ్యే కాలం వచ్చింది. ఎలియాస్ పప్పు నాయుడు వాడు పప్పు గుత్తికి తప్పితే దేనికి పనికి రావట్లా. చంద్రబాబును కూడా రేపు ఎవడో ఒకడు నాలాంటాడో ఇంకొకడు బోసడీకోనో బోసడీకి అమ్మ మొగుడానో రేపు బోసిడీకే. కాకపోతే దేనికైనా సరే పప్పు గాని పప్పు వాళ్ళ బాబు గాని ఇద్దరు రావచ్చు, సింగిల్ గా అయినా డబుల్ గా అయినా కంబైన్డ్ గా. ఏంటి చాలా హ్యాపీగా కనపడుతున్నావు, బాగా ప్రిపేర్ అయ్యావా? 100 రకాల తిట్లు తిడతారు. ఇంగిత జ్ఞానంతో ప్రవర్తిస్తే చంద్రబాబుకి ఇప్పటికైనా మర్యాద ఉంటుంది, సంస్కారం మిగులుతుంది. చాలా మంచి పని చేశారు సార్. A few moments later. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. ఇంకా వేరే ప్రత్యేకత ఉందా? జీవితంలో సాధించాడా, నేను పీకాడా? ఓకే ఓకే అతనికి ఏమన్నా జరిగిందంటే నువ్వు నీ గవర్నమెంట్ రేపు పొద్దున కల సాంప్రదాయిని సుప్పిని సుఖపు. మీ పుత్రరత్నాన్ని ఎందుకు చేయలేకపోయారు? జీన్స్ ప్రాబ్లమా, డిఎన్ఏ ప్రాబ్లమా? నన్ను ఒకనే తయారు చేశారా మీరు? ఇదేరా నిన్ను అడుకో తీసుకుపోయినది. ఈ కేసులో వంశీ కడిగిన ముచ్చలా బయటకు వస్తాడు. అదరగొట్టేశావరా. వాడికి మీటర్ లేదు, మోటార్ లేదు, మ్యాటర్ లేదు, వాడికి ఫైర్ లేదు, వాడు ఏం చేయలేడు. ఆడు 2 చెంపలు బాగా కొడతా మా నాన్న లాంటి కాదు, మీ నాన్న లాంటి కాదనే కదా నేను చెప్పేది. మీ నాన్న ఇంకా చాలా తెలివిగలాడు. నోరు పడిపోతున్నా తప్పుడు మాధవరెడ్డి పోలికలు ఎట్లా వచ్చినాయో మీ నాన్నడు తెలుస్తాయి. ఉండిపోవడం వల్ల వంశీని అరెస్ట్ చేసిన దానికి సంబరాలని చేస్తూ అక్కడ డాములు కాల్చడం, టపాసులు కాల్చడం జరిగింది. మైసూర్ మహారాజా గారు చంద్రగిరి సంస్థానాధీశులు వీరు నన్ను తయారు చేశారు. సరే, సుబ్రాజు టైం కంటే బాగా తింటున్నావా? ఈయనకు వయసు పైబడిపోయింది, 74-75 ఏళ్ళు వచ్చేసినాయి. ఈ కుక్కల్లో ఒకటి కూడా జనరల్ ఎలక్షన్ లో గెలిచేది లేదు. మాజీ శాసనసభ్యుడు, కృష్ణా జిల్లాలో పెద్ద తోపు లీడర్ అని చెప్పబడేటువంటి ఐ వాంట్ బిర్యానీ. వీటన్నిటిని మేపుకొని ఇదో పెద్ద సైన్యం లాగా ఫీల్ అవుతా వీడు లోకేష్. ఇంకా పైపెచ్చు టపాసులు కాల్చారు, సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ. మనకు తెలియదు కానీ సుమారుగా 50 కోట్ల రూపాయలు అతనికి ఇచ్చారు ఫండ్. మీరు చెప్పేది నేను నమ్మలేకపోతున్నా. రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు. ఆ సన్నబియ్యం సన్నాసి దగ్గరుండి నేను చేయిస్తా కూడా నానితో. ఇది ఇది ఈ అణకువ మనం నేర్చుకోవాలా. మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉందని తెలియజేస్తూ రాష్ట్రంలో సంచలనం రేపిన వల్లభనేని వంశీ అక్రమ అరెస్టు వెనుక అసలేం జరిగింది? వెళ్ళి ఊరికి మంచి రోజులు వచ్చి అందరికీ చెప్తాను సార్. సో మనకి కొంచెం వరీడ్ గా ఉంది. నువ్వు వెళ్ళు తల్లి, వెళ్ళి టిఫిన్ చేయి. అందరూ తప్పులు చేస్తారు, నేను చేయట్లేదని చెప్పట్లేదు. కుక్కలు ఎన్ని చచ్చిపోయామ్మా సునామీకి? డోంట్ నో, బికాస్ ఇవన్నీ మాకు చాలా కొత్తగా ఉన్నాయి. ఎంత డిస్ట్రెస్ లో ఉంటామో, ఎంత డిస్టర్బ్డ్ గా ఉంటామో. అది ఒక విధంగా మంచిదే. నేను చదువుకున్నాను, హైదరాబాద్ లో సంపాదించుకున్నాను. గుట్టగాల్చి మొహానేటివనే చంద్రబాబు నాయుడికి వెన్నతో పెట్టిన విద్య అది. నేను నా కుటుంబానికి ఖర్చు పెట్టాల్సిన డబ్బును తీసుకొచ్చి ప్రజలకు ఖర్చు పెట్టాను. పనికి మాలిన వ్యక్తులకి కాగితాలు ఇచ్చి ప్రెస్ మీట్లు పెట్టించి టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి వితౌట్ యాంగిల్స్ తో పెడతా టోలెమ్మ బ్రాడ్. నా కొడక, నువ్వు దిక్కున్న వాళ్ళకి చెప్పుకో. నేను ఇప్పుడు ఏం మాట్లాడలేను.
మా కండిషన్ మీకు తెలిసే ఉంటుంది అరెస్ట్ అయినప్పుడు. దాన్ని నేనేం చేయలేను. అంటే జీవితంలో ఎక్కువ కోరికలు ఉంటే ఏమవుతుందంటే భగవంతుడు కొన్ని తీసేసుకుంటాడు. సాటిస్ఫైడ్ లైఫ్, నేను చాలా కంటెంటెడ్, నేను ఓవర్ అంబిషియస్ కాదు. నేను ఎవరు శవం మీద పడి పేలాలు ఏరుకొని నేను ఒక శాసనసభ్యుడినో ఇది అవ్వాల. ఏం జరిగితే అది వైసీపీ అంటే అదొక అదురుగంద అయిపోతుంది. అంతా తెలుసు, వాడికి అన్ని తెలుసు అనుకుంటున్నాడు. వంశీని అరెస్ట్ చేయటం అన్యాయం, అక్రమం, దుర్మార్గం, తాడదేస్తాం, తోలుదేస్తాం, పొడి చేస్తాం, నరికేస్తాం. వీడు మంచికి చెప్తున్నాడా, ముంచేయడానికి చెప్తున్నాడా? కేసు పెట్టిన వ్యక్తే అసలు ఈ కేసుకి నాకు సంబంధమే లేదు, నేను ఒక సాక్షిగా నన్ను పిలిచి నాతో కేసు పెట్టించేశారు. ఏ కష్టాలు వద్దురా రే, పద నీ చేత పేడగాళ్ళు ఎత్తింతన్నాడు. ఏం జరిగింది అసలు దీని వెనుక? దండుకున్నాడు దండుకున్నంత వరుస కేసులు ఇప్పుడు ఎవర్రా వీళ్ళని తీసుకొచ్చింది చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ మరొకటి అవసరం లేదు. నరికేస్తాను ఏదో కౌంటర్లు వేసావంటే. మీరు చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 1,00,000 దాటించండి చెప్తా. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.